ఓం సాయిరాం. శ్రీ సాయినాథుడు మొదటిసారిగా షిరిడీ గ్రామంలో ఒక వేప చెట్టు కింద 16 సంవత్సరాల యువకునిగా కనిపించాడు. ప్రథమ దర్శనంలోనే సాయి బ్రహ్మజ్ఞానిగా కనిపించాడు. స్వప్నంలో కూడా అతనికి విషయవాసనలు లేవు. మాయను అతను పూర్తిగా త్యాగం చేశాడు. మోక్షం అతని పాదాల ముందు పొర్లుతుంటుంది. బాబా ఏ దేశంలో జన్మించాడు, ఏ పవిత్ర వంశంలోని వాడు, అతని తల్లిదండ్రులెవరు, ఈ విషయాలు ఎవరికీ తెలియవు. అతని పూర్వీకులు ఎవరు, అతని తండ్రి ఎవరు, అతని తల్లి ఎవరు, ఈ విషయాల గురించి బాబాను అడిగి అందరూ అలసిపోయారు. కానీ ఎవరూ కూడా తగిన సమాధానాలు పొందలేకపోయారు. అతని తల్లిదండ్రులను, ఆప్తులను, బంధువులను, జాతిని, వంశాన్ని, సర్వ సంసారాన్ని త్యాగం చేశాడు. మొదట్లో ఈ యువకుడు బాబా ఎర్రగా, అందంగా, పుష్టిగా ఉండేవాడు. ఒక వేప చెట్టు కింద ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చొని ఉండేవాడు. ఆ కుర్రవాడు అంత కఠిన తపస్సు చేయటం చూసి గ్రామస్తులంతా విస్మయం చెందేవారు. అంత లేత వయసులో అతను చలిని, వేడిని కూడా సమానంగా గ్రహించేవాడు. ఇరుగు పొరుగు గ్రామాల నుండి కూడా జనం షిరిడీకి వచ్చి ఆ యువకుని దర్శనం చేసుకునేవారు. దినంలో అతను ఎవరితోనూ సాంగత్యం చేసేవాడు కాదు. రాత్రి అతను ఎవరికీ దేనికి భీతి చెందేవాడు కాదు. ఈ కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడు అన్న ప్రశ్న ఒక్కటే అందరినీ చింతకు లోంచేసింది. అతని రూపం సుందరం. అతన్ని చూస్తే చాలు హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. అతను ఎవరి దగ్గరకు వెళ్ళేవాడు కాదు. రాత్రింబవళ్ళు వేప చెట్టు వద్దే ఉండేవాడు. ఈ అబ్బాయి నిజంగా సామాన్యుడు కాదని అందరూ అనుకునేవారు. బాహ్యానికి అతను కుర్రవాడే, కానీ వర్తనంలో అతని గొప్ప గొప్ప వారిని కూడా మించిపోయి ఉన్నాడు. పూర్ణ వైరాగ్య అవతారమే అతను. ఒకరోజు ఒక వింత జరిగింది. కొందరిని ఖండోబా పూనాడు. జనం వారిని ప్రశ్నించారు. ఈ అబ్బాయి తల్లిదండ్రులైన ఆ పుణ్యాత్ములు ఎవరు? ఇతను ఎక్కడి నుండి, ఎలా ఇక్కడికి వచ్చాడు అని ఒకరు అడిగినారు. అప్పుడు దేవుడు గుణపం పార తీసుకొని రమ్మని చెప్పాడు. నేను చూపించిన చోట తవ్వండి, ఈ బాలుని గూర్చిన వివరాలు మీకు తెలుస్తాయి అని చెప్పాడు. అలాగే వారు గ్రామ సరిహద్దు గోడ వద్ద ఒక వేప చెట్టు కింద గుణపాలతో తవ్వారు. చివరికి వారికి ఇటుకలు కనిపించాయి. ఆ ఇటుకలను తొలగిస్తే వారికో భూగర్భ గృహం కనిపించింది. దానిలో 4 లోహపు ప్రమిదలు వెలుగుతున్నాయి. ఆ భూగర్భ గృహ ద్వారాన్ని ఒక పెద్ద బండ మూసి ఉంది. ఆ భూగర్భ గృహంలో సున్నంతో వేసిన గచ్చు ఉంది. అందులో ఒక పీట, గోముఖి, జపమాలలు ఉన్నాయి. 12 సంవత్సరాలు ఈ బాలుడు ఇక్కడ తపస్సు చేశాడని ఆ ఖండోబా తెలిపాడు. కానీ సాయి మాత్రం వారితో ఆటలాడుకున్నాడు. వారికి వేరే ఒక కథను చెప్పాడు. ఇది మా గురుస్థానం, ఇది పవిత్రమైనది, దీనిని మునుపటిలాగే మూసివేయండి అని చెప్పాడు. బాబా స్వాభావికంగానే వినోదప్రియుడు. ఆ భూగర్భ గృహం అతని నివాసమే కావచ్చు, కానీ అది అతని గురుస్థానం అని చెబితే మాత్రం వచ్చే నష్టమేముంది? ఆ స్థానం మహిమ ఏమైనా తగ్గుతుందా? బాబా ఆజ్ఞతో ఆ భూగృహాన్ని మరలా మూసివేశారు. అది బాబా గురుస్థానంగా నిలిచిపోయింది.